నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మీకు కాలం అనుకూలంగా లేనప్పుడు మీరే కాలానికి అనుకూలంగా మెలగండి. ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచెయ్యి. నిర్విరామంగా పనిచెయ్యి. బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం 2025 మే 2 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:33 చంద్రోదయం ఉదయం 9:53 చంద్రాస్తమయం రాత్రి 11:38 ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిది పంచమి ఉదయం 9:18 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం ఆరుద్ర. మధ్యాహ్నం 1:07 వరకు. తదుపరి పునర్వసు. కరణము భలవ. ఉదయం 9:18 వరకు. తదుపరి కౌలవ. రాత్రి 8:34 వరకు. తదుపరి తైతుల. యోగము ధృతి. తెల్లవారుజామున 3:19 వరకు. తదుపరి శూలము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:38 నుండి 12:13 వరకు. యమగండం మధ్యాహ్నం 3:23 నుండి 4:58 వరకు. గుళిక కాలం ఉదయం 7:28 నుండి 9:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుండి 9:15 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు. వర్జ్యం రాత్రి 12:49 నుండి 2:23 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి 5:05 వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు. మే 2 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి. ఉదయం 9:18 వరకు ఉంటుంది. తదుపరి షష్ఠి. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. పునర్వసు నక్షత్రం శుక్రవారం కలియకతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం శుక్రవారం మధ్యాహ్నం 1:04 నుండి శనివారం ఉదయం 5:56 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే పంచమి తిథి ఉన్న సమయంలో లేదా దుర్ముహూర్త వర్జ్యం లేని సమయంలో చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలో, చంద్రుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. శుక్రవారం పడమర దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు ప్రత్యేకత శ్రీ ఆదిశంకరాచార్య జయంతి. ఆపదలో ఉన్న హిందూ ధర్మాన్ని కాపాడడానికి దైవం మానుష రూపేణ అన్నట్లు అవతరించిన ఆదిశంకరులు సాక్షాత్తు ఆ పరమశివుని అవతారమే. ఆ శివుడే
శంకరుల రూపంలో మన మధ్య కదలాడి హిందూ ధర్మాన్ని ఉద్ధరించారు. ఆదిశంకరులు కేరళలోని కాలాడిలో వైశాఖ శుద్ధ పంచమి రోజున ఆర్యాంబకు జన్మించారు. శంకరులు చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయారు. 5 సంవత్సరాల చిన్న ప్రాయంలోనే తల్లి ఆర్యాంబ శంకరులకు ఉపనయనం జరిపించింది. పుట్టగానే పువ్వు పరిమళిస్తుందన్నట్లుగా ఆనాటి నుంచి శంకరుల ఆధ్యాత్మిక ప్రభ వెలిగిపోయింది. ఉపనయనం అయ్యాక ఆది భిక్షువుగా శంకరులు భిక్షాటన చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి ఆమె ఇచ్చిన ఎండిపోయిన ఉసిరికాయను భిక్షగా స్వీకరించి ఆ పేదరాలి ఇంటి ముందు నిలబడి కనకదార స్తోత్రం చదివి ఆమె ఇంట బంగారు ఉసిరికాయలు కురిపించి ఆమె దారిద్ర్యాన్ని పోగొట్టారు. అందరికీ ఆది శంకరాచార్య జయంతి శుభాకాంక్షలు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కాండవవనంలో అగ్నిహోత్రునికి సహకరించిన వారు కృష్ణార్జునులు. ఈరోజు ప్రశ్న: మయసభను నిర్మించింది ఎవరు? ధర్మరాజు, విశ్వకర్మ, భీష్ముడు, శ్రీకృష్ణుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటారు. వృషభ రాశి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. మిథున రాశి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడే అవకాశం. కర్కాటక రాశి ఆస్తి వివాదాల నుంచి కొంతమేర బయటపడతారు. సింహరాశి ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో కొన్ని ఇబ్బందులు. కన్య రాశి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తులారాశి కాంట్రాక్టులు దక్కుతాయి. వృశ్చిక రాశి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ధనుస్సు రాశి రాబడి మరింత పెరిగి దీర్ఘకాలిక బాధలు తొలగుతాయి. మకర రాశి కోర్టు వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. కుంభరాశి భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. మీనరాశి ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.